వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం స్పెషల్గా చేసుకునే అప్పాలు ఎలా చేయాలో చూద్దాం. అరిసెల్లాగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ, మూడిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని 3 కప్పులకి 2 కప్పుల బెల్లం తురుము, 3 కప్పులు నీళ్ళు, 2 కప్పులకి 3 కప్పులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. 2 ఇలాచీ, ఒకసారి బెల్లం అంతా కరిగిన తర్వాత నీళ్ళని ఫిల్టర్ చేసుకుందాం. బెల్లం నీళ్ళని ఇలా నీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం పోసుకొని బాగా తెల్లనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొడిని కొంచెం కొంచెంగా వేసుకొని వంటలు అంటుకోకుండా కలబెట్టుకోవాలి. మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే వంటలు కట్టేసి అసలు ఏం బాగుండవు. ఇలా వంటలు కట్టకుండా నీట్గా కలుపుకోండి. ఆపి కలుపుకుంటూ ఉండండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు మూత పెట్టుకోండి. అప్పుడు రవ్వ ఇంకేమైనా తడున్నా నీట్గా పీల్చేసుకుంటుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మరీ చల్లారకూడదు. మరీ చల్లారితే మనకి వడల్లాగా బాగా రావు. ఇలా మూత తీసేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి పిండిని బాగా నీట్గా నెయ్యి అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోండి. కొంచెం పిండి వేడిగానే ఉండాలి. మన చేయి తట్టుకుంటుంది కదా కొంచెం వేడిని, అలా ఉండేటప్పుడు ఇలా ఆయిల్ పోసుకొని ఈ పిండిని ఇంకొకసారి కలుపుకుందాం. పిండి మాత్రం కొంచెం గోరువెచ్చగా వేడిగానే ఉండాలి, మరీ చల్లగా పోకూడదు. ఇలా చిన్న చిన్న వంటలు చేసుకొని చేత్తోనే అనేసుకోవచ్చు మనం వడల్లాగా. ఇలా అన్నీ చేసుకొని ఒక్కసారికి 4 కానీ 5 కానీ అన్నీ ఒక ప్లేట్లో చేసి పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకేసారి 4-5 వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా వేసుకుందాం. ఇలా నీట్గా వేసుకొని ఇప్పుడు మనకు అరిసెలు ఏ కలర్లో వస్తాయి, ఇవి కానీ సేమ్ అలానే వస్తాయి ఆ కలర్లోనే. ఏమంటే అరిసెల్లాగా వీటికి బియ్యము అన్నీ నానబెట్టే పని లేకుండా అన్నీ పొడి వాటిలతోనే చేసేసుకోవచ్చు, గోధుమ పిండి వాటిలతో. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిల్లుల గంటిలో వేసుకొని నీట్గా ఆయిల్ అంతా ఒత్తేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఆయిల్ అంతా ఎలా దిగుతుందో. అసలు ఆయిలే పీల్చుకోదు. ఇంకొకటి వచ్చి కవర్ మీద కానీ ఇలా చేసుకోవచ్చు. చేతి మీద చేసుకోలేము అనుకుంటే ఇలా కవర్ మీద కానీ చేసుకోవచ్చు, నీట్గా వస్తాయి. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా చూసుకోండి, లేకపోతే బాగా పొంగవు. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి. ఈ మాత్రం పక్కాగా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.